ఏగస్ పార్టీలు ఉంటే మద్దతు, రూలింగ్ పార్టీలు ఉంటే రూట్ మార్చడం. అప్పట్ల మాజీ సర్పంచ్లకు వండ, ఇప్పుడేమో రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా తొండే. రేవంతాలు సర్కారు ఉద్దారకం గిది. గందుకే అసెంబ్లీ సమావేశాలే అలా సై అంటే సై అన్నారు మాజీ సర్పంచులు. పాండ్రి మరి అడుచుకొని వద్దాం ఆ ముచ్చట్లేందో. పాత సర్కారు ఉండంగా పెండింగ్ బిల్లుల మీద కోట్లాటకు మద్దతిచ్చారు. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉండి కూడా హ్యాండ్ ఇస్తున్నారు షై పార్టీలు. అందుకే ఇయాల చలో అసెంబ్లీ అన్నారు మాజీ సర్పంచ్లు. పెండింగ్ బిల్లుల మీద అసెంబ్లీ ముట్టడికి కదిలిర్రు. సర్పంచ్లకు పోలీసులకు నడుమ గన్ పార్కు కాడ గట్టిగా అయింది లొల్లి. ఆగిత్తం ఇగిత్తం అనుడే అయితాంది గాని ఏడాది వాటి గిదే కథ. ఇచ్చింది లేదు ఏం లేదు. ఏగస్ పార్టీలు ఉండంగా ధర్నా చౌక కాడ సర్పంచులు ధర్నాకు దిగితే అప్పట్లో ఆలతోట అన్నట్టుగా కూసున్నారు రేవంతాలు, కడ్మ షెయి పార్టీ లీడర్లు. ఇప్పుడేమో గెలిచిన కొత్త సర్పంచులకు ఎవ్వలతోటి సంబంధం లేకుండా నేరుగా ఇత్తనంటున్నాడు నిధులు గాని పెండింగ్ పైసలు అడుగుతేనేమో ఈ ఒగ్గిది కథ. నిరసనకు దిగిన సర్పంచులను అరెస్టు చేసిరు పోలీసులు. బల్మీటికి ఎక్కిచ్చిరు పోలీసు వ్యాన్ల. మస్తు కోపానికొచ్చిరు మాజీ సర్పంచులు. కొంతమందిని ఊర్లలోనే ఆపి అరెస్టు చేసిరట అసెంబ్లీ దాకా రాకుండా. కొంతమంది సర్పంచులని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో నిర్బంధాలతో మా బిల్లులు, మా గొంతులు నొక్కి మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి మొత్తం 531 కోట్ల పెండింగ్ బిల్లులున్నాయట. ఇప్పటికే పదవీకాలం అయిపోయి 23 నెలలు గడిచినాయి. ఇదివరకు ఓపారి కూడా లొల్లికి దిగిర్రు. అయినా బాకీ గడతామంటలేరు గాని కొత్త నిధులు ఇప్పిస్తామని అయితే మస్తు చెప్తున్నాడు సీఎం సారు. సూత్తా అంటే ఇప్పట్లో ఒడిచేతట్టయితే లేదీ లొల్లి. చూడాలి మరి పెండింగ్ బిల్లుల కథ ఎప్పుడు సుఖాంతం అవుతుందో.